పోలీస్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఉద్యోగం కోల్పోయాడు ఓ నిరుద్యోగి. ఎంతో కష్టపడి సాధించుకున్న ఉద్యోగాన్ని వెనక్కు పంపించారు ఆ పోలీస్ అధికారులు. తమ పై అధికారులకు కంప్లైంట్ చేశారని కక్షగట్టి ఆ నిరుద్యోగ అభ్యర్థిపై ఏకంగా 6 కేసులున్నట్లు చూపించారు. చివరికి ఆ అభ్యర్థి నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో తన సమస్యకు పరిష్కారం చూపారని తెలిపారు ఆ అభ్యర్థి. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పిఎస్ పరిధిలో జరిగింది. మద్దులపల్లికి చెందిన రవి అనే యువకుడికి ఒడిశాలో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో లేని కేసులు ఉన్నట్లుగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ లో చూపడంతో వచ్చిన ఉద్యోగం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో కాళేశ్వరం ఎస్ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని, అది మనసులో పెట్టుకుని తనపై లేని కేసులు ఉన్నట్లు చూపించారంటూ వాపోయాడు. కాళేశ్వరం ఎస్ఐ తమాషారెడ్డిపై డీఎస్పీ, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. చివరకు నేషనల్ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో సమస్యకు పరిష్కారం చూపించారని తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఎస్ఐ, డీఎస్పీ, ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు బాధితుడు రవి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మద్దులపల్లి విలేజ్కి చెందినటువంటి చకినారపు రవి అనే ఒక యువకుడికి ఒడిశాలోని బద్మాల్లో ఒక ఉద్యోగం వచ్చింది. అయితే ఆ ఉద్యోగానికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేసేటప్పుడు, అంటే తనకు సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అలాగే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు తనపైన అక్రమ కేసులు పెట్టి, అంటే అక్రమంగా ఇన్ని కేసులు ఉన్నాయి, సుమారుగా 6 కేసులు ఉన్నాయంటూ కూడా ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి 6 నుంచి 7 కేసులు ఉన్నాయంటూ చెప్తూ కూడా రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రస్తుతం మనతో పాటు రవి ఉన్నాడు. ఒక్కసారి రవితో మాట్లాడదాం. రవి, అసలు ఏం జరిగింది, ఆ కేసులు ఏంటి, అసలు ఉద్యోగం వచ్చినప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతున్నప్పటి నుంచి కూడా నీ మీద అక్రమంగా కేసులు ఉన్నాయని చెప్పి రిజెక్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఎస్ఐ తమాషారెడ్డికి ఒక కంప్లైంట్ ఇచ్చినందుకు నేషనల్ ఎస్సీ కమిషన్కు డీజీపీకి కంప్లైంట్ ఇచ్చిన మేము కంప్లైంట్ ఇస్తే పట్టించుకోలేదు, కోరే వాళ్ళకి సపోర్ట్ చేసిండు. సో దాన్ని మనసులో పెట్టుకొని నా మీద ఒక రేప్ కేసు ఉన్నదని, క్లోజ్ అయిన కేసులు స్టిల్ పెండింగ్ అని, రేప్ కేసు ఇంకా పెండింగ్, రేప్ కేసు వేరే వాళ్ళ పేరు అయితే నా పేరు మీద ఉన్నదని రాసిండు. ఆర్టీఐ పెట్టి డీజీపీ సార్ని అడిగినా కూడా అక్కడ నుండి పంపిస్తే 8 కేసులు ఉన్నాయి ఈయన పైన అని ఉమెన్ కంప్లైంట్లే అన్ని మొత్తం ఎక్కడెక్కడియో తీసుకొచ్చి పెట్టిండ్లు అన్నట్టు. సో అంటే మీకు సంబంధించి మీ పోలీస్ స్టేషన్లోనేమో ఫస్ట్ 6 కేసులు అన్నారు, మళ్ళీ ఆర్టీఐ పెట్టిన తర్వాత 8 కేసులు ఉన్నాయని చెప్పి అంటా ఉన్నారు. అసలు ఏంటి మొత్తం ఏం జరుగుతూ ఉంది? అక్కడ స్థానిక జిల్లా ఎస్పీకి కూడా మీరు కంప్లైంట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసిన 2 సార్లు పోయి ఎస్పీ ఆఫీస్లో కలిసి కూడా వివరంగా అన్ని చెప్పిన. ఎస్పీ సార్ వాట్సాప్లో బ్లాక్ చేసిండు, గవర్నమెంట్ నెంబర్ బ్లాక్ చేసిండు, జనరల్ ఫోన్ కూడా బ్లాక్ చేసిండు. అక్కడ ఉన్న డిఎస్పీకి కూడా చెప్పినా కూడా పట్టించుకోలేదు. వేరే వాళ్ళ చకినారపు రవి అని సర్నేమ్ తోటి ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి నావే కేసులని పెడుతున్నారు. అంటే పర్సనల్గా ఏమైనా గర్జు ఉందా మీకు? ఎస్ఐకి సంబంధించి ఏమైనా పర్సనల్గా విభేదాలు ఏమైనా ఉన్నాయా గతంలో? గతంలో అంటే నేను ఒక కంప్లైంట్ ఇచ్చిన, మా ఫాదర్ ఒక కంప్లైంట్ ఇచ్చిండు. దాన్ని మనసులో పెట్టుకొని పట్టించుకోలేదని నేను నేషనల్ ఎస్సీ కమిషన్కి డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చినందుకు ఎస్ఐ గారు మనసులో పెట్టుకొని ఇట్లా చేసిండు. చెప్పినా కూడా నాది కాదని చెప్పినా కూడా అదే మనసులో పెట్టుకొని ఇట్లా రాసిండ్లు అన్నట్టు. ఇంత తొందరగా బయటికి రాదు కదా అని. న్యూస్లలో వచ్చినా కూడా చెప్పినా కూడా ఎస్పీకి చెప్తే అది ఫాల్స్ న్యూస్, అది నీదే అని చెప్పిండు. ఎస్పీ అసలు చెప్పినా కూడా పట్టించుకోకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి ఘోరంగా బిహేవియర్ చేసిండు. అసలు డిస్క్రిమినేషన్ చూపెట్టిండు మా పైన. అంటే ఒక కులానికి సంబంధించినటువంటి వివక్షత చూపించిండా? అట్నే చేసిండు. అసలు వాట్సాప్ అసలు గవర్నమెంట్ నెంబర్ ఎందుకు బ్లాక్ చేశారు? ఎస్పీ అసలు బ్లాక్ చేయొద్దు కదా, గవర్నమెంట్ పర్సనల్ నెంబర్ ఏం కాదు కదా. అట్లా వేరే నెంబర్ నుండి కూడా పెట్టినా కూడా బ్లాక్ చేసిండు. డిఎస్పీకి చెప్పినా కూడా డిఎస్పీ కూడా అట్లనే చేసిండు. ఇదంతా వచ్చినాక కూడా రిపోర్ట్ ఇచ్చినాక కూడా సారీ ఇట్లా కాదు ఇట్లా నీమన్నా కూడా అది నీదే, మేము చేసి ఇచ్చినామని చెప్పిండ్రు. తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్ సుమోటో కేసుని తీసుకొని ఎంక్వైరీ చేయించింది. అడిషనల్ డీజీపీ సార్ తోటి ఎంక్వైరీ చేయించిన తర్వాత వాళ్ళు జెన్యున్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను కాదని బయటపడేసింది. ఇప్పుడు నీకు ఆ ఒడిశాలో వచ్చినటువంటి ఉద్యోగం ఉందా, కోల్పోయినావా? అసలు పోలీస్ వెరిఫికేషన్లోనే ఎస్ఐ రిజెక్ట్ అని కొట్టిండు. రిజెక్ట్ అని కొడితే తీసుకోరు కదా, రేప్ కేసు ఉంటే ఇక్కడ ఏం కూడా ఇయ్యరు. సో ఇప్పటి మంది ఏం కాదు, నెక్స్ట్ కూడా నా ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుందని నేను దీన్ని ఇట్లా ముందు తీసుకొచ్చిన. ఎవరికి చెప్పినా నమ్మలే రిపోర్ట్ ఇవన్నీ వచ్చేసరికి. నేషనల్ కమిషన్ చొరవ తీసుకొని ముందుగా దీన్ని ఛేదించిండ్రు, లేకుంటే చాలా ఇబ్బంది అయ్యేది అసలు. ఇప్పుడు వాళ్ళపైన ఇటు గవర్నమెంట్ ఏమి చర్యలు తీసుకోలేదా? ఎస్పీ పైన కానీ, డిఎస్పీ పైన కానీ, మీరు చెప్తున్నటువంటి మీ స్థానిక ఎస్ఐ పైన కానీ?
తీసుకోలేదు, ఇది గవర్నమెంట్ దృష్టికి పోలేదని నేను అనుకుంటాను. ఎందుకంటే తెలీదు, అది మాది మారుమూల ప్రాంతం కదా, అక్కడ ఉన్న రిపోర్టర్లు కూడా ఏమైనా వార్త రాయడానికి కొంచెం భయపడతారు. లోకల్ ఎస్ఐ సిటీలో హైదరాబాద్లో ఉన్నట్టు పోలీసింగ్ పల్లెటూళ్ళలో అట్లా ఉండదు కదా, భయపడతారు పోలీసు వాళ్ళు అంటే. ఇంకా గవర్నమెంట్ దృష్టికి పోలేదు. సో ఇది పరిస్థితి. లోకల్గా ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఐ పక్కన ఉన్నటువంటి చెన్నూరు పోలీస్ స్టేషన్ కూడా నా పరిధిలోకి వస్తుందంటూ కూడా రవి పైన అక్రమ కేసులు బనాయించినట్టుగా కూడా రవి అయితే చెప్తా ఉన్నాడు. అలాగే రవికి వచ్చినటువంటి జాబ్కు సంబంధించి అటు ఒడిశా నుంచి వచ్చినటువంటి ఉద్యోగానికి సంబంధించి కూడా ఆ పేపర్ వర్క్ అదంతా అంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో రిజెక్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఆయన ఎవరు రిజెక్ట్ చేయడానికంటూ కూడా రవి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క మొత్తం అంశాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా రవి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో విజయ్, బిగ్ టీవీ.